పేరు బరి శివరామకృష్ణ, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. మంచి ప్రభుత్వంగా పరిపాలన అందిస్తూ ఉంది. ఏదైతే సూపర్ 6 పథకాలు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానం చేసిందో అవన్నీ కూడా అమలు చేస్తూ ఉంది. మనం ఆగస్టు 15 నుంచి మనకి ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేసింది. మహిళలు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. అట్లాగే గ్యాస్ పథకం కానీ, ఏదైతే ప్రజలకి రైతు బంధు కానీ ఏదైతే ఉందో అన్నీ కూడా అమలు చేస్తూ ఉంది ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం మీద మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం కక్షలు కార్పణ్యాలతో, అరెస్టులతో, కేసులతో ఇబ్బందులు పెడితే ఈ ప్రభుత్వం ప్రజలకి మంచి పాలన అందిస్తూ, సుభిక్షమైన పాలన అందిస్తూ ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉంది. ఇదంతా కూడా సమీక్షించుకొని కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ పోషించాల్సిన పాత్ర గురించి ఈరోజు జనసేనని దశ నిర్దేశించడం కోసం ఈరోజు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే చాలామందికి కూటమి ప్రభుత్వంలో జనసేన నాయకులకి నామినేటెడ్ పోస్టులు వచ్చాయి. అట్లాగే చాలామందికి స్థానికంగా కూడా పిఎస్సిఎస్లు కానీ, అట్లాగే గుడి చైర్మన్లు కానీ అన్నీ కూడా రావడం జరిగింది. వీటన్నిటినీ కూడా సమీక్షించుకొని ఇంకా జనసేన నాయకులకి మీరు కూటమిలో భాగస్వామ్యం పాత్ర ఎలా ఉండాలనే దాని మీద ఈరోజు దిశ నిర్దేశం చేస్తూ ఉన్నారు. అట్లాగే రాబోయే కాలంలో ఈ మీటింగ్ తర్వాత బలమైన పాత్ర ఈ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన అట్లాగే పవన్ కళ్యాణ్ గారు పోషించబోతా ఉన్నారు. అంటే రోజా గారు ఒక సంచలన ఆరోపణ చేస్తారు. డిప్యూటీ సీఎం హోదాలో మీరు సినిమాల మీద దృష్టి మానేసి పరిపాలన మీద, ప్రజల మీద దృష్టి పెట్టాలని చెప్పి రోజా గారు చెప్తారు. ఎలా స్పందిస్తారా మాట్లాడి? ఆమె మంత్రిగా ఉండగా జబర్దస్త్ నాటకాలు వేసుకుంటా పొదల్లో ఉండి చెట్ల చాటు నుండి ఈరోజు జనంలోకి రాకుండా మాట్లాడుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు నిత్యం ప్రజల్లో ఉండి ఆయన ఆర్థిక వెసులుబాటు ఏదైతే సినిమాల ద్వారా ఈరోజు ఆయనకి ఆర్థిక వెసులుబాటు సినిమాల ద్వారా వస్తుంది కాబట్టి దాని ద్వారానే ఈరోజు ఆయనకి ఇన్కమ్ అనేది ఉంది. అట్లాగే వైఎస్ఆర్సీపీ నాయకులు లాగా సెటిల్మెంట్లు, దందాలు, అవినీతి ఈరోజు వాటికి దూరంగా ఈరోజు మంచి నిజాయితీగా పరిపాలన అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శ చేసే అంత స్థాయి రోజాకు లేదు. గతంలో విమర్శలు చేసింది అసెంబ్లీ గేట్ కూడా పవన్ కళ్యాణ్ని దాటనివని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో కూర్చొని తీర్మానాలు చేస్తున్నారు. రోజా ఇంటికి పరిమితమైంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని రోజా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు, లేకపోతే కనుక జన సైనికులు, వీరమహిళలు రోజాకి బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు ఏదైతే పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారో ఆ హామీలు ఇప్పుడు అమలు చేస్తున్నారా? ఖచ్చితంగా అమలవుతున్నాయండి. ప్రజలకి గతంలో బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ సమీక్షా సమావేశాలు, విస్తృతస్థాయి సమావేశాల్లో, రౌండ్ టేబుల్ సమావేశాల్లో, అట్లాగే వారాహి యాత్రల సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీలు ఇచ్చారో అన్నీ కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకున్నారు. ఇంకా మిగిలినవి కూడా ఖచ్చితంగా రాబోయే కాలంలో అమలు చేపిస్తారు.